అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. ఉత్తమ లోభి. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఓర్పు పట్టుదలకు తోడుగా వివేకం కూడా లేనప్పుడు మనిషి తాను సాధించిన దాన్ని నిలబెట్టుకోలేడు. అది పరుల పాలైపోతుంది. ఈ అర్ధరాత్రి వేళ నిన్ను ఇన్ని శ్రమలకు గురి చేస్తున్నవాడు నీకన్నా వివేకవంతుడైతే వజ్రపురి రాజులాగా తప్పక నష్టపోతావు. నీకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వజ్రపురి రాజు చంద్రసేనుడు మారువేషంలో దేశాటన చేస్తూ ఒక రాత్రి వేళ ఒక చిన్న గ్రామం చేరాడు. అప్పటికి ఊరంతా నిద్రపోతుంది. రాజు ఒక ఇంటి ముందు ఆగి తలుపు తట్టబోయాడు. నువ్వెవరో పరదేశిలాగున్నావు, ఆ ఇంటి తలుపెందుకు తడుతున్నావు అన్న స్వరం వినపడింది రాజుకు. రాజు వెనక్కి తిరిగి చూశాడు. సుమారు 25 యువకుడొకడు ఆయన కేసి పరీక్షగా చూస్తున్నాడు. నువ్వెవరు అని రాజు ఆ యువకుణ్ణి అడిగాడు. నేను ఈ ఊరుకు రాత్రివేళ కాపలా కాస్తూ ఉంటాను. నువ్వు పరదేశివా, దొంగవా అన్న అనుమానం కలిగింది. ఒకవేళ నువ్వు పరదేశివైతే మాత్రం ఒక చిన్న హెచ్చరిక చేద్దామనుకుంటున్నాను అన్నాడు కాపలావాడు. అదేమిటో చెప్పు అన్నాడు రాజు కుతూహలంగా. ఆ ఇంట్లో వాడు పరమలోభి. వాడు ఈ రాత్రి నీకు ఉచితంగా ఆశ్రయం ఇవ్వడు. అలా ఇచ్చేవాళ్ళు ఊరి నిండా చాలామంది ఉన్నారు. అదే నీకు చెప్పాలనుకున్నది అన్నాడు కాపలావాడు. రాజుకు ఆ లోభి సంగతి తెలుసుకోవాలి అనిపించింది. వెంటనే ఆయన తలుపు తట్టాడు. మరుక్షణం లోపలి నుంచి వస్తున్నాను అన్న కేక వినిపించింది. అంత రాత్రివేళ తట్టగానే తలుపు తీసినవాడు లోభి ఎలా అవుతాడన్న అనుమానం కలిగింది రాజుకు. ఆయన ఎంతో మర్యాదగా, తమరు గొప్ప దయాస్వభావులని విన్నాను. నేను పరదేశిని. దయచేసి ఈ రాత్రికి తమ ఇంట ఆశ్రయం ఇప్పించాలి అన్నాడు. నువ్వు నా గురించి తప్పుగా విన్నావు. నాలో దయాస్వభావం లేదు. నేను పరదేశీయులకు ఆశ్రయం ఇవ్వను అన్నాడు లోభి నిర్మోహమాటంగా. అతిథులకు ఆశ్రయం ఇవ్వటం కోసం తమరు రాత్రింబవళ్ళు ఎదురు చూస్తుంటారని అందరూ చెప్పారు. నేను తలుపు తట్టగానే మీరు వెంటనే పలకడం అందుకు సాక్ష్యం అన్నాడు రాజు. అదా, నా డబ్బును ఏ దొంగ వెధవో దోచుకుపోతాడన్న భయంతో రాత్రిళ్ళు నాకు సరిగ్గా నిద్రపట్టదు. అందువల్లనే నీవు తలుపు తట్టగానే నాకు వినిపించింది. పదే పదే తలుపులు తడితే అవి అరిగి బలహీనపడిపోతాయి. అందుకే వెంటనే తలుపు తీశాను. ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు లోభి. ఇంత రాత్రి వేళ ఎక్కడికి పోను? పోనీ డబ్బు తీసుకునైనా ఆశ్రయం ఇవ్వండి అంటూ రాజు లోభికి ఒక బంగారు నాణెం చూపించాడు. బంగారు నాణ్యాన్ని తీసుకొని లోభి రాజుకు మంచి పడక ఏర్పాటు చేశాడు. మర్నాడు లోభి బ్రతుకుతున్న తీరు చూసి రాజుకు చాలా బాధ కలిగింది. లోభి దొడ్లో పళ్ళ చెట్లున్నాయి. అతడికి 2 ఆవులు, 2 గేదెలు ఉన్నాయి. వంట దగ్గర నుంచి ఇంటి చాకిరీ అంతా ఒక్కడే చేసుకుంటాడు. తన డబ్బును వడ్డీలకు అప్పు ఇస్తూ ఉంటాడు. పళ్ళు పాలు అమ్ముకుంటాడు. క్షణం విశ్రాంతి లేకుండా రోజంతా శ్రమపడి రాత్రికి తన డబ్బేమైపోతుందో అన్న బెంకతో సరిగ్గా నిద్రపోడు. ఒక్క పూటైనా అతడు కడుపు నిండా భోజనం చెయ్యగా చూడాలనిపించింది రాజుకు. ఆయన లోభికి ఒక బంగారు నాణెం ఇచ్చి 2 మనుషులకు ఘనంగా విందు ఏర్పాటు చేయించు అన్నాడు. ఇద్దరెవరు అన్నాడు లోభి ఆశ్చర్యపోతూ. నువ్వు నేను రాజవంశీయుణ్ణి. ఒంటరిగా భోజనం చెయ్యను అన్నాడు రాజు.
రాత్రికి విందు ఘనంగానే ఏర్పాటయ్యింది. కానీ లోబి రాజుతో కలిసి భోజనం చెయ్యలేదు. అతడు కొంత డబ్బు తీసుకుని ఊళ్ళో ఉన్న మరొక పరదేశిని విందుకు భోజనానికి వెంట తీసుకువచ్చాడు. భోజనం అయ్యాక రాజు లోబిని, మనం కలిసి భోజనం చేద్దామనుకున్నాము, కానీ నువ్వు మరొకణ్ణి పిలుచుకువచ్చావు, కారణం ఏమిటి అని అడిగాడు. కడుపు నిండా తింటే కంటి నిండా కునుకు వస్తుంది, అప్పుడు ఇక నా డబ్బు నాకు దక్కదు అన్నాడు లోబి. రాజు ఆశ్చర్యపడి, నీ వంటి లోబిని నేనెక్కడా చూడలేదు. నేను ఈ దేశాన్నేలే రాజును. నువ్వు నా వెంట నగరానికి రా. నిన్ను మించిన లోబి లేడని రుజువైతే ఇప్పుడు నీకున్న ఆస్తికి రెట్టింపు డబ్బు ఇస్తాను అన్నాడు. డబ్బుకు ఆశపడి లోబి రాజు వెంట రావడానికి ఒప్పుకున్నాడు. రాజు గ్రామాధికారిని పిలిచి తానెవరైనది చెప్పి లోబి ఇంటికి గట్టి కాపలా ఏర్పాటు చేశాడు. తరువాత లోబిని వెంటబెట్టుకుని రాజధాని చేరాడు. రాజు మంత్రికి లోబిని గురించి చెప్పి తాను లోబుల మధ్య పోటీ ఏర్పాటు చెయ్యాలనుకున్నానన్నాడు. ప్రభు, ఇది ప్రయోజనం లేని పని. వినోదానికైనా ఒక హద్దంటూ ఉండాలి కదా అన్నాడు మంత్రి. ఈ పోటీ వల్ల ప్రయోజనమేమిటో అది అయ్యాక తెలుస్తుంది అన్నాడు రాజు. మంత్రి 1 వారం రోజుల్లో కొంతమంది లోబుల్ని పోగు చేశాడు. అందర్నీ ఒకచోట సమావేశపరిచారు. పోటీ ఏమిటంటే, లోబుల్లో ఎవరైనా ముందుకు వచ్చి మరొక లోబిని దానం అడగాలి. ఆ డబ్బు రాజు లోబికి ఇస్తాడు. లోబి ఆ డబ్బు దానంగా ఇవ్వవచ్చు, లేదా 25 కొరడా దెబ్బలు తిని తనే ఉంచుకోవచ్చు. లోబిని అడిగి దానం పుచ్చుకోలేని దురదృష్టవంతుడికి 1 కొరడా దెబ్బ శిక్ష పడుతుంది. చాలామంది లోబులు కొరడా దెబ్బలు తిని తమ డబ్బు తమ వద్దనే ఉంచుకోవాలనుకున్నారు. కానీ 5-6 కొరడా దెబ్బలు తిన్నాక బాధకు తట్టుకోలేక రాజు ఇచ్చిన డబ్బును దానం చేశారు. ఆఖరకు రాజు గ్రామం నుంచి తన వెంట తీసుకువచ్చిన లోబివాడి వంతు వచ్చింది. వాడిని దానం అడగడానికి ఏ లోబి ముందుకు రాలేదు. రాజు వాళ్ల వంక ఆశ్చర్యంగా చూసి, ఇంతవరకు ఈ పోటీలో ప్రతి ఒక్కడూ అంతో ఇంతో లాభం పొందాడు, ఇంకా ఒక్కడే మిగిలాడు, అతన్ని దానం అడగండి అన్నాడు. అప్పుడు లోబులంతా ఏకకంఠంగా, ప్రభు, ఇతడి ముఖం చూస్తుంటే 25 కొరడా దెబ్బలు తినడమే కాదు, ప్రాణం పోయినా సరే తన డబ్బు ఎవ్వరికీ ఇవ్వడని తెలిసిపోతున్నది. అడిగి లేదనిపించుకున్న మాకు 1 కొరడా దెబ్బ తప్పదు కదా అన్నాడు. రాజు తన వెంట తెచ్చిన వాణ్ణి ఉత్తమ లోబిగా నిర్ణయించి ఒక పెద్ద భవనం లోపలికి తీసుకుపోయాడు. అందులో రాజవంశానికి సంబంధించిన పురాతన వస్తువులెన్నో ఉన్నాయి. పాలరాతి శిల్పాలు, వజ్ర వైడూర్యాలు పొదిగిన పిడులు గల కత్తులు, బంగారు దారాలతో నేసిన వస్త్రాలు, వెండి బంగారు పాత్రలు. ఇవన్నీ చూసి ఆశ్చర్యపోతున్న లోబితో రాజు, ఈ మొత్తం భవనాన్ని నీకిచ్చేస్తాను, ఇక్కడ ఉండిపోతావా అన్నాడు. లోబి తెల్లపోయి అంతలోనే తేరుకొని, ఇంతకన్నా అదృష్టమేమున్నది ప్రభు, కానీ నా ఆస్తి అంతా గ్రామంలో ఉండిపోయిందే అన్నాడు. దాన్ని గురించి ఎలాంటి విచారమూ పెట్టుకోకు, నీ ఆస్తి అంతా బంగారంగా మార్చి ఈ భవనంలోకి చేర్పిస్తాను అన్నాడు రాజు. లోబి అందుకు సంతోషంగా అంగీకరించాడు. రాజు అతడికి ఉచిత భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వజ్రపురి రాజు చంద్రసేనుడి కన్నా అవివేకులు మరెక్కడైనా ఉంటారా? తరతరాలుగా అతడి పూర్వీకులు కూడబెట్టిన అంతులేని ధన సంపదను ఒక లోబి పరం చెయ్యడమేమిటి? ఇలాంటి రాజు పరిపాలనార్హుడెలా అవుతాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చంద్రసేనుడు నువ్వు అనుకున్నట్లు అవివేకి కాదు. అతడు ఒక పథకం ప్రకారం
లోబిని నగరానికి తీసుకువచ్చి పరీక్ష పెట్టి అందరికన్నా ఉత్తమ లోబి అని తెలుసుకున్నాడు. లోబి అయిన వాడికి డబ్బు మాత్రమే సర్వస్వం, మరే సుఖాలు ఆశించడు. డబ్బుకు రాత్రింబవళ్ళు కాపలా ఉంటాడు తప్పితే అందులో నుంచి చిల్లిగవ్వ ఖర్చు పెట్టడు. తరతరాలుగా రాజులు కూడబెట్టిన విలువైన వస్తువులను తస్కరించేందుకు ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు. వాటిని కాపాడుకోవాలంటే నమ్మకస్తుడైన కాపలావాడు కావాలి. చంద్రసేనుడు అందుకు తాను వెంట తెచ్చిన లోబి తగినవాడని గుర్తించాడు. ఆ లోబి తాను ఆ భవనానికి హక్కుదారునని అనుకోవచ్చు, కానీ వాస్తవంలో దానికి కాపలావాడు మాత్రమే. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.